ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. హైదరాబాద్, వైజాగ్, ఇంకా ఏ ప్రదేశం తీసుకున్నా ఎవరికన్నా అన్యాయం జరిగిందంటే ఒక వాయిస్ చాలా స్ట్రాంగ్గా నేనున్నానంటూ ముందుకు వస్తుంది. అలాగే ఇప్పుడు చాలామంది ప్రేక్షక ఆదరణ పొంది ఐబొమ్మ ఇమ్మడి రవి గురించి మీకు తెలిసిన విషయమే. అయితే అతనికి సంబంధించి ఎవరు కూడా ముందుకు రాలేదు. సొంత తండ్రి కూడా నాకు తెలిసి ఆయనకు పాజిటివ్గా అనిపించట్లేదు. అటువంటి తరుణంలో రవికి నేనున్న లాయర్గా ఆయన కేసు నేను టేకప్ చేస్తా, ఎవరు వచ్చినా కూడా రవిని బయటికి తీసుకొచ్చి తీరుతా, ఎవరైనా మధ్యలో రవికి ఎటువంటి ఇబ్బంది కలిగించినా కూడా కోర్టు మెట్లెక్కించి జాబులు ఓడదీసించే వరకు ఫైట్ చేస్తా అంటూ ఒక మంచి వాయిస్ వినిపిస్తుంది. ఎవరో కాదు, లాయర్ గారు సలీం. గతంలో సలీం గారు అంటే మనకు కొంతమందికి తెలియకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పైన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో ఒక వ్యక్తి దాడి చేస్తే ఆ సీన్ కేసు వాదిస్తున్నటువంటి లాయర్ గారే మన ముందున్నటువంటి సలీం గారు. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. వెల్కమ్ సార్, వెల్కమ్. నమస్కారం అందరు వ్యూవర్స్కి కూడా. గుడ్ మార్నింగ్, అస్సలం అయికం ఫ్రమ్ మై సైడ్. ఓకే, ఇన్ని చెప్పేశారు, కానీ సబ్జెక్ట్లోకి ఫస్ట్ వెళ్దాం. సలీం సార్, వైజాగ్లో నాకు తెలిసి లాయర్లు అంత గట్స్ కాదేమో అని నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను. ఎందుకంటే నేను కొన్ని కేసెస్ చూసినప్పుడు, అందరు లాయర్నే కాదు కొంతమందినే, కానీ మీరు ప్రతి కేసుని కూడా మీరు తీసుకున్నప్పుడు జమీమా కేసు తీసుకోండి, కోడికత్తి కేసు తీసుకోండి, గులకరాయి కేసు తీసుకోండి, ప్రతి కేసు ఒక సెన్సేషన్ అయిపోయి చాలామంది ఎందుకు రా బాబు అని వదిలేసే కేసుని మీరు తీసుకుంటూ ఉంటారు. ఏంటి, మీరు ఎందుకు అలా తీసుకుంటారు? ఎస్, ఏమంటారా, ఒక లాయర్ వృత్తి కాకుండా నేను ఆ లాయర్ ప్రొఫెషన్ నేను ధర్మయుద్ధంగా ఫీల్ అవుతాను. అంటే వేరే వాళ్ళు అలా కారు అని చెప్తూ ఉన్నారు. అది నేను చెప్పాను, అది మీరు ఊహించుకున్నాలి. దట్ ఈస్ సబ్జెక్ట్ అప్ టు యూ, అంతే. మరి మీరు ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు గతంలో చూసినట్లయితే కోడికెత్తి కేసు తీసుకోండి, హైయెస్ట్ ప్రొఫైల్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన అభియోగం ఏర్పడింది, మర్డర్ అటెంప్ట్ చేశారు, అది ఇదని. మరి అటువంటిప్పుడు ఆ కేసు తీసుకుంటే మీకు కూడా థ్రెటనింగ్ కాల్స్ కానీ బెదిరించటాలు కానీ ఇటువంటి ఏమైనా వస్తాయని భయపడరా మీరు? రాదు, నేను వచ్చే కూడా దాన్ని హౌ టు హ్యాండిల్ నాకు ఇది ఉంది, ఇది ఏమంటారు, ధైర్యం ఉంది. ఇప్పుడు ఈ కేసు కోడికత్తి సీన్ కేసు నడుస్తుంది కదా సార్, నడుస్తుంది. దానికి పూర్తి స్థాయిలో రిలీఫ్ వచ్చిందా, ఇంకేమైనా కేసు పెండింగ్ నడుస్తూ ఉందా? కేసు కొట్టేసలేదు ఇంకా కోర్టు. కేసు కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి వాంగ్మూలంకి రావాలి. ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి? యాజ్ అన్ అడ్వకేట్ చెప్పాలా, నేను కొడాలి నాన్న లాగా చెప్పాలి? చెప్పండి. కొడాలి నాని లాగా మీరు అడ్వకేట్ లా చెప్పండి. అడ్వకేట్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కేసులో 10 ఏప్రిల్ 2023కి జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలంకి రాడు. మనం 8 బెయిల్ వేసాము ఎన్ఐఏ కోర్టు. దాని ఎన్ఐ కోర్టు 8th బెయిల్లో చెప్పింది సలీం నేను బెయిల్ ఇయ్యను, కేసు ట్రయల్ చేస్తాను అన్నాను. నేను ప్రేలా అదే అన్నాను, మీరు బెయిల్ అయినా ఇవ్వండి లేకుంటే ట్రయల్ స్టార్ట్ చేయండి. ట్రయల్ ఎవరున్నారు, LW1 డిఫాక్టివ్ కంప్లైంట్ దినేష్ రెడ్డి, LW2 లైవ్ విట్నెస్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి, పిలవండి అన్నాను. LW1 వచ్చాడు, అతను వాంగ్మూలం ఇచ్చి వెళ్ళిపోయాడు. LW2 జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి నేను కోర్టుకి రాను, నేను బిజీగా ఉన్నాను, నన్ను వీడియో కెమెరా ద్వారా మీరు విచారించాలంటే సంథింగ్ ఫిషీ ఉంది. ఇప్పుడు వీడియో కెమెరా ద్వారా విచారించడం, ఇప్పుడు డిజిటల్గా అప్రోచ్ అవ్వడం కరెక్టే కదా, దాంట్లో తప్పేముంది, దాంట్లో ఫిష్ ఏముంది? ఇది ఎప్పుడు వచ్చింది, 2024లో వచ్చింది. అది ఇది మ్యాటర్ 2023ది, 24లో 23. అయితే ఇది అప్లికబుల్ కాదు ఇది. మరి అటువంటిప్పుడు కోర్టులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు తీసుకోవట్లేదు? ఎస్, యువర్ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఆ విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి మంచి లాయర్ని పెట్టి వాదించారు, కేసు కొట్టేసింది. అది జగన్మోహన్ రెడ్డి గారు మంచి లాయర్లు పెట్టారంటే సలీం గారు మంచి లాయర్ కాదా? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. సలీం గారు వాళ్ళకంటే మంచి లాయర్. మరి అటువంటిప్పుడు మీరు కదా కోర్టు కేసు కొట్టించకుండా జగన్మోహన్ రెడ్డిని కోర్టుకు లాగవలసింది. ఎస్, కానీ దాంట్లో బ్యాక్గ్రౌండ్లో ఏం చేశారంటే ఆ డిలే టాక్టిక్స్ ప్లే చేశారు దాంట్లో. అవన్నీ వినండి ఫస్ట్ చూడండి, మనం ఫైట్ చేయవచ్చు,
కానీ నా చేతులు కట్టిన తర్వాత నేను ఫైట్ ఎలా చేస్తాను? ఎవరు కట్టేశారు మీ చేతులు? ఎన్ఐఏ కోర్టు విజయవాడ నుంచి మరి విశాఖపట్నం షిఫ్ట్ చేశారు. మీరు ఉండేది విశాఖపట్నమే కదా? కరెక్టే, కానీ విచారణ ఎక్కడ నడుస్తుంది? ఎక్కడ జరుగుతుంది? విజయవాడలో. ఓకే. సో అలా టైం టేకింగ్లా సో ఇన్ బిట్వీన్ డేస్లా ఆ కేసు కొట్టేశారు. ఏది? జగన్మోహన్ రెడ్డి ఫైల్ చేసిన పిటిషన్. ఓకే. పిటిషన్ కొట్టిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి ఆ పెండింగ్ అప్పీల్ ఉంది. ఎన్ఐఏ కోర్టులో ఏదైనా అప్పీల్ కూడా 3 monthsే హైకోర్టులో ఎంటర్టైన్ చేయాలి, కానీ 2 years నుంచి అది ఎంటర్టైన్ చేయదు. మొన్న కూడా నేను 1 week బిఫోరే మాట్లాడాను. సో ఇది అవుతుంది సార్. ఏదైతే కోడికత్తి కేసు ఉందో అవును, ఆ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఉన్నాడా? ఎందుకంటే కేసు క్లోజ్ అవ్వలేదు, విచారణలో ఉంది. అప్పుడు ఆ కేసు ఎప్పుడైతే కోడికత్తి అటాక్ జరిగిందో అవును, ఆ డ్యూటీలో ఉన్న వ్యక్తి, ఆ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. కేసు క్లోజ్ అవ్వకుండానే మొన్న ఆయన బయటకు రాగానే ఏబి వెంకటేశ్వరరావు గారు వెళ్ళి కలవాల్సిన అవసరం ఏంటి సార్? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏముంది? నిందితుల దగ్గరికి వెళ్ళి ఆ కేసు ఆఫీసర్ వెళ్ళి కలుస్తారా సార్? అందరితో కలవాలి. ఎవ్రీ పర్సన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇండియా. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే దాని వెనక ఉంది ఏబి వెంకటేశ్వరరావు గారే అంటారు. అది మీరు అగ్రి అవుతారా? సార్ ప్రజలు చాలా అంటారు. ప్రజలకు వాళ్ళు వ్యూ పెట్టుకునేది రైట్ ఉంది, అవునా కదా? ప్రజలు వాళ్ళే ప్రైజ్ చేస్తారు, వాళ్ళే గాడ్ అంటారు, వాళ్ళే పూజ చేస్తారు, వాళ్ళే తిట్టేస్తారు. ప్రజలకు వాళ్ళకు వ్యూ ఉంది. మన ధర్మం, మన డ్యూటీ ఏముంది అది చేయాలి. నేను వాదించే కేసుకి ఆయన కోడికత్తి వల్ల ఏపీ వెంకటేశ్వర విక్టిమ్ అయ్యాడా నాకేం తెలియదు. కానీ నా గుండె ధైర్యం చూసి నేను సపోర్ట్ చేస్తాను. సలీం, మనం ఆ కేసు తీసుకొద్దాము. ఆయన ఒక స్లోగన్ పెట్టుకున్నారు, జగన్ నెవర్ అగైన్ అని. జగన్ నెవర్ అగైన్ అని ఎప్పుడు అనుకుంటున్నారు సార్? 2024 తర్వాత కదా? అంతే కదా. మరి 23 కేసుకి ఇప్పుడు ఆయన స్లోగన్కి సంబంధం ఏంటి సార్? ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కదా జగన్ నెవర్ అగైన్ అన్నాడు. అవును సార్. సార్ ఇది మీ 23 కాదు, ఈ కేసు 2018 కోడికత్తి కేసు. కోడికత్తి అంటే 2023లో కదా ఆయన జాబ్ నుంచి తీసేసి 2024 వరకు రాకుండా ఇబ్బంది పెట్టింది. ఆయనకు జాబ్ మీద తీసి జగన్ నెవర్ అగైన్ అంటే కోడికత్తి సీన్ అనే వ్యక్తికి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే జగన్ నెవర్ అగైన్ అనే స్లోగన్ కి జస్టిఫికేషన్ వస్తుందా? ఎస్, ఐ అగ్రీ విత్ యూ. ఏబి వెంకటేశ్వర్ వ్యూహం ఏముంది అంటే మీకు చెప్పారు కదా? ఎస్, ఐ అగ్రీ విత్ యూ. ఓకే, నేను చెప్తాను. ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది విక్టిమ్ ఉన్నారు, ఫస్ట్ విక్టిమ్ కోడికత్తి సీను కదా అని ఆయన విజిట్ చేశారు. లేటర్ దెన్ గుల్కరాయ్ సతీష్ కూడా విజిట్ చేశాడు ఆయన. ఏబి వెంకటేశ్వరరావు గారు వీళ్ళిద్దరిని ఎందుకు విజిట్ చేశారు? అంతకుముందు చాలా మంది ఆయన ఆ సర్వీస్లో కొన్ని 100,000 మంది బాధితులు ఉండొచ్చు, వాళ్ళని ఎందుకు విజిట్ చేయట్లేదు? చేస్తున్నాడు, ఎందుకు చేయడు? ఎప్పుడు చేశాడు? మీరు అడగండి. ఎప్పుడు నేను అడిగాను మొన్న, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, దీనికి వెళ్ళాను. నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను ఏబి వెంకటేశ్వర గారు, చేసిన ఇదే ప్రశ్న అడిగా. అలా వెళ్ళాల్సిన అవసరం ఉంది, నాకు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తా ఉంటాడు. అలా ఎలా వర్కౌట్ అవుతుంది? అంతే కదా. ఇప్పుడు ఈ కేసు ఏబి వెంకటేశ్వర గారు మీకు డైరెక్ట్ చేసి ఇచ్చారన్నారు కదా? ఏబి వెంకటేశ్వర్ ఎవరు నాకు ఇప్పటి వరకు తెలియదు. ఎప్పటి వరకు? 2024 వరకు తెలియదు. ఏబి వెంకటేష్ పర్సనే తెలియదు నాకు. ఆయన మాజీ ఇంటెలిజెన్స్ వాయా మీడియాలో వచ్చింది. ఆయన రిలీజ్ అయిన తర్వాత నాకు లైమ్ లైట్ వచ్చాడు. ఆయన ఇప్పుడు ఆయన కూడా రీల్స్ చేస్తున్నట్టున్నాడుగా, నాకు తెలియదు సార్. ఏబి వెంకటేశ్వర్ గారు ఏబి వెంకటేశ్వర్ గారు ఇప్పుడు లా చదువుతున్నాడు. ఆయన లా గురించి ఏదైనా కావాలంటే నాతో సజెషన్ తీసుకుంటాడు. ఓకే, ఇప్పుడు ఆ కేసు ఓకే సార్, దాని గురించి నాకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఐబొమ్మ కేసు తీసుకుందాం. వెరీ సెన్సేషనల్ కేసు. ఈ కేసుని మీరు తీసుకోవడానికి ముందు వాళ్ళ ఫాదర్తో వెళ్ళి మాట్లాడారు. వాళ్ళ ఫాదర్ రియాక్షన్ ఎలా ఉంది? నాకు వద్దు సార్, మన ఇండియన్ స్వభావంలో పోలీస్ అంటేనే భయపడతారు, అవునా కదా? పోలీస్ కాల్ వచ్చిందంటే ఎవరైనా. సో ఈ కేసులో మా బాబు ఏం చేశాడు నాకు తెలియదు సార్. నేను సింగిల్గా ఉంటాను, ఆ పాపం పుణ్యం నాకు తెలియదు. నువ్వు ఏదైనా పాపం ఏదో పుణ్యం చేయాలంటే నువ్వు వెళ్ళి రవితో మాట్లాడు అన్నాడు. ఇది పాయింట్. నేను అన్నాను, లేదన్నా సార్, మీరు ఒక్కసారి సైన్ చేస్తే నాకు పవర్ వచ్చేస్తుంది. ఎందుకంటే డాక్టర్ కూడా ఆపరేషన్ చేసే ముందు కన్సల్ట్ తీసుకుంటాడు. ఏదైనా ఆపరేషన్ల మీద అయితే
డాక్టర్కి రెస్పాన్సిబిలిటీ లేదని. సో నువ్వు కూడా నాకు సైన్ చేస్తే నేను రెస్పాన్సిబిలిటీ నాకు వచ్చుతుందని చెప్పాను. నేను సైన్ చేయను, మీరు వెళ్ళి రవితో సైన్ చేసుకున్నాను. ఓకే, మీరు వాళ్ళ ఫాదర్ సైన్ చేయలేదు, అవును. మరి మీరు ఎందుకు మీడియా ముందుకు వచ్చి ఆ కేసు నేనే వాదిస్తున్నానని హక్కు మీకు ఎవరిచ్చారు? ఎస్, గుడ్. ఆర్టికల్ 20 Clause 1 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ప్రతి అగ్యూస్కి ఒక లాయర్ ఉండాలి. ఓకే, అది ధర్మరాజ్యం ఏం బిఆర్ఆర్ అంబేద్కర్ ఇచ్చారు ఆ హక్కు. లాయర్ ఉండాలి, వాళ్ళు అపాయింట్ చేసుకోవాలి కదా లాయర్ని. అవును, కరెక్ట్. ఎస్, మీరు ఆకలితో ఉన్నారు, హోటల్కి వెళ్ళి భోజనం చేస్తారు, అవునా కదా, మీ దగ్గర డబ్బులు ఉంటాయి. ఆకలితో ఉన్నవారికి కూడా అన్నదాత చేసేటోళ్ళు ఉన్నారా లేదా? ఉంటారు. అదే ఇప్పుడు ఆయన నీడ్ ఉండడం నేను వచ్చి నా సర్వీస్ దానం చేశాను. ఆయన తీసుకుంటే ఓకే, తీసుకోకుంటే మరి మీ వాళ్ళ ఫాదరు మీకు వకాలత్ మీద సంతకం పెడతానికి సిద్ధంగా లేరు, నేను నాకు ఎందుకు బాబు అన్నారు. అవును, కానీ మీరు మీడియాలో ఆ కేసు తీసుకుంటుంది నేనే అని ఎందుకు హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు? హైలైట్ లేదు, నేను వయా మీడియా నేను చెప్పాను, అది హైలైట్ అయిపోయింది. నేను వాళ్ళ ఫాదర్కి వెళ్ళి కలిశాను కదా, కలిసిన తర్వాత ఆ మీడియాలో వచ్చేసింది. నెక్స్ట్ డే మీ మీడియా వాళ్ళు వచ్చారు, అవును నేను తీసుకుంటున్నాను, నేను వచ్చింది. ఇక అదే పని మీద నేను వచ్చాను కదా. మీరు ఒక టీవీ5 వేరే ఛానల్కి మాట్లాడుతున్నప్పుడు నేను వీడియోస్ మీద చూశాను. సలీం వచ్చారంటే ఇంకా అయిపోతుంది కేసు, ఇక వార్ వన్ సైడ్ అయిపోయింది. అసలు ఏమన్నారు, ఇంకో మాట ఏదో బాగా వాడారు, ప్రజలంతా దండాలు పెట్టేసి నన్ను ఇలా ప్రైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఈ మాట కూడా అన్నారు. అంటే అలా ప్రైజ్ చేస్తున్నారు, అతనికి ఉన్న మద్దతు అంటున్నారు. అసలు మీకు ఫస్ట్ వాళ్ళ ఫాదర్ కేసు ఇవ్వలేదు, సలీం రవి కేసు మీకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, బట్ మీరు ఇవన్నీ చేస్తూనే పబ్లిసిటీ స్టంట్లా అందరికి అనిపిస్తుంది. లేదు, ఆల్రెడీ పాపులర్ ఉన్నారు కదా, మీరు పాపులర్ ఉన్నారు మాకు తెలుసు, అదే మీడియాలో. కానీ నా కోడికత్తి కేసులో సలీం గారు అంటే మాకు ఒక రెస్పెక్ట్ ఉంది, ఒక రేంజ్, ఆ కేసు తీసుకోవడానికి గట్సీ ఉన్న లాయర్ అని తెలిసింది. బట్ ఈ కేసులో అలా అనిపించట్లేదు కదా. నేను క్రిస్టల్ క్లియర్, మీరు వెరీ గుడ్ వాల్యుబుల్ క్వశ్చన్. రవి తీసుకో అంటేనే కేసు తీసుకుంటాను. రవి ఫ్రెండ్స్ వచ్చి నాకు తీసుకో అన్నారు, వాళ్ళు అమౌంట్ ఇస్తా అంటున్నారు. నేను అన్నాను, రవి తీసుకో అంటే తీసుకుంటాను, మీ పైసలు కూడా రవికి అడిగి తీసుకుంటాను. నాకు నిన్న అమెరికా నుంచి కాల్ వచ్చింది, రవి కొలిక్ నుంచే. ఈ రోజు కూడా 4-3 ఫోన్ చేశారు వాళ్ళు ఫ్రెండ్స్. రవికి ఉన్న ఫాలోయింగ్ కాదు సార్, సీరియస్గా మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే రవిని పోలీసులు సినిమా వాళ్ళు తప్పుగా ఒక తీవ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కామన్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా రవిని ఒక రాబిన్ హుడ్ లాగా, ఒక హీరోలాగా చూస్తూ ఉన్నారు. అది మాత్రం ఎవడో ఏదనుకున్నా కూడా అది జరుగుతూ ఉంది. నేను ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీకు కేసు ఎవరిచ్చారని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని వకాలత తీసుకున్నారు అనేది నాకు ప్రశ్న, దానికి సమాధానం. కేసు ఆల్రెడీ ఒక లాయర్ ఉంటాడు దాంట్లో. వినండి, ఫస్ట్ ఎప్పుడైనా పోలీస్ కస్టడీ తీసుకున్నారంటే ఒక లాయర్ పెట్టాలి, అది రూల్. పోలీస్ అరెస్ట్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి ఇంటిమేట్ చేయాలి. బ్లడ్ రిలేటివ్ ఫస్ట్, మదర్, ఫాదర్ ఆర్ వైఫ్, నియర్ ఫ్రెండ్, అట్లీస్ట్ లాయర్. ఇది పారామీటర్ ఉన్నాయి. ఓకే. సో పోలీస్ కస్టడీ ఎప్పుడు చేస్తారు, అప్పుడు ఏదైనా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ నుంచి ఎవరైనా అరే బాబు ఈ కేసులో మనం తీసుకుంటే ఒకసారి కన్సల్ట్ అది ఎందుకంటే ఇంటిమేట్ చేయాలి, అది కాన్స్టిట్యూషనల్ రైట్ అది. సో అందులో ఒక లాయర్ ఉన్నారు ఆల్రెడీ, వాళ్ళతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా అన్నారు, సార్ మీరు వచ్చారు చాలా సంతోషం, మీ సర్వీస్ మనం తీసుకుంటున్నాం అని అన్నారు. వాళ్ళందరూ మన ఫ్రెండ్సే ఉన్నారు. నేను ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ పెండికంటి లా కాలేజ్. సో దీంట్లో లాయర్ కూడా 4 కూడా పెండికంటి లా కాలేజ్ వాళ్ళు ఉన్నారు. అది చెప్పండి. ఓకే, ఇప్పుడు మీరు నిన్న మనం అక్కడ అవును ఆఫీస్లో కలిసాం, సైబర్ క్రైమ్ ఆఫీస్లో కలిసాం. మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడారు. అదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా అంటూ కంట్రోల్ చేస్తున్నారు. అవును, అంటే ఒక పోలీస్ స్టేషన్, ఒక సైబర్ ఆఫీస్లో రెస్ట్రిక్టెడ్ ఏరియా అంటూ పబ్లిక్ని కంట్రోల్ చేయొచ్చా? పబ్లిక్ కంట్రోల్ చేయాలి కదా. పబ్లిక్ అంటే పర్మిషన్ తీసుకుని పైకి వెళ్తున్నాం మనం. అవును, రెస్ట్రిక్టెడ్ ఏరియా, సో వాళ్ళని కలవాలంటే కుదరదు, ఇక్కడ రావద్దు అని బౌండరీస్ పెడుతున్నారు కదా, చేయాలి అలా? ఎస్ అండి. ఇప్పుడు ఈ స్టూడియో ఉంది, ఎవరైనా వచ్చి విజిట్ చేస్తాను చూస్తానంటే మీరు రిస్ట్రిక్ట్ చేస్తారు లేదా? దిస్ ఇస్ యువర్ ఓనర్, దిస్ ఇస్ యువర్ అథారిటీ. సో వాళ్ళు కూడా అథారిటీ ఉంది. కానీ లాయర్కి అలా చెప్పారు కదా, లాయర్కి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉంది. 41D ప్రకారం లాయర్ని అలౌ చేయాలి, వాడిని ఏం ఫుడ్ పెడుతున్నారు, వాడిని ఎలా ట్రీట్ చేస్తున్నారు, అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేయరాదు, ఇల్ ట్రీట్ చేయరాదు, అది ఉంది.
ఒకవేళ అది చేస్తే మనం కూడా ఎవరు రిస్ట్రిక్టెడ్ ఏరియాలో పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, అయ్యే ఉంది కదా, వాళ్ళ మీద కూడా కేసు పెడతాం. అది కూడా అథారిటీ మనకు. మీరు వెళ్ళారు, అవును వెళ్ళాను, రవిని కలిశారు, నేను చూశాను, మీరు అక్కడ Yes. కలిశారు, రవిని కలిశారు. రవి ఎలా ఉన్నాడు? స్ట్రాంగ్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా? మీ కాన్వర్జేషన్ ఎలా జరిగింది? 50-50 ఉన్నాడు ఆయన. 50% స్ట్రాంగ్ ఉండడు, 50% వీక్గా ఉండడు. అది. నాకు అనిపించింది మీకు వకాలత్ మీద సైన్ చేశారా రవి గారు? అరే చేయలేదు. ఏమన్నారు సార్? అదే నా వర్షన్ నేను చెప్పాను. ఆయన ఏమన్నారు అంటున్నాను. మీ వర్షన్ నాకు, Yes, yes. మీ వర్షన్ నేను చెప్పాను, చెప్పండి. ఆయన మీ వర్షన్ మీరు చెప్పండి, తర్వాత ఆయన వర్షన్. అదే ఆయన ఫాదర్కి చెప్పండి నేను బాగున్నానని చెప్పండి అన్నాడు ఆయన. ఒకటి. ఓకే. మరి ఇంకేదని చెప్పాలంటే ఏం లేదు, ఫాదర్తో నేను ఏమన్నారు అక్కడ మధుసూదనరావు గారు అన్నారు, మీరు ఒక పుణ్యం పని చేయండి సార్, ఏవో చేయండి, వాళ్ళ ఫాదర్కి మీ ఫోన్తో మాట్లాడిపిస్తాను. ఫోన్ అలౌ చేశారు మీది? లేదు, నా ఫోన్ అలో చేయలేదు. నా ఫోన్ కింద నేను హ్యాండ్ ఓవర్ చేసి కింద హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే, మాట్లాడిచ్చారా? లేదు, వాళ్ళు మాట్లాడిపిస్తున్నారు. మాట్లాడిపిస్తాను. నేను కూడా మధుసూదన్ గారు మిమ్మల్ని మాట్లాడి మెచ్చుకున్నారని చెప్పారు ఇప్పుడు. మధుసూదన్ రావు గారికి నేను చెప్పాను, ఓకే మీరు మీ ఫోన్తో ఇప్పుడు దట్స్ వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మీ ఫోన్తో వాళ్ళ ఫాదర్కి మీరు ఫోన్ చేసి మీ బాబు నా దగ్గర ఉన్నాడు, బాగా ఉన్నాడు, మీరు భయపడకండి, మంచిగా చూసుకుంటామని ఆ మాట ఆయనకి చెప్పు అని చెప్పాను నేను. దిస్ ఇస్ మై డ్యూటీ. రవి గారు మీ ప్రపోజల్ తీసుకున్నప్పుడు నిజంగా అంత వీక్గా ఉంటే సంతకం పెట్టేసి ప్లీజ్ నన్ను కాపాడండి అని అడిగేవాడు కదా సార్. అది మీ సార్ నిజం, నా పర్స్పెక్టివ్ కాదు సార్, మీ పర్స్పెక్టివ్ మీరు మాట్లాడుతున్నారు. పర్స్పెక్టివ్ కాదు ఇది, పబ్లిక్ ప్రతి ఒక్కరు అలాగే ఉంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు సార్, ఒక ఎగ్జాంపుల్, బయటికి వెళ్ళినప్పుడు నీకు ఆకలేసింది, డబ్బులుంటే తినేస్తావు, లేదంటే దాతల దగ్గరికి వెళ్తావు. ఆయన డబ్బులు లేవు, ఆయన తిరిగి బయటకు వచ్చే పరిస్థితి లేదు, దాతగా మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేయలేదు? అగ్రీ విత్ యూ. చూడండి, నాకు రవికి ముఖం పరిచయం లేదు. హౌ విల్ ట్రస్ట్ మీ? You are in a court and you sit, you are come with you have some legal documents with you. He may be feel he is a spy. He may be feel he is a police person. అదే కదా, ఆ పోలీసు వాళ్ళు నిజం ఇలా రాలేదనుకో ఒక యాంగిల్లో తీసుకొస్తారు. మీ ఒకళ్ళ మీద సైన్ పెడితే ఆయన పోలీసులు ఏం చేస్తారు సార్? ఏదో చేస్తారు సార్. ఏం చేస్తారు పోలీసులు? అది బీ క్లియర్. మీరు వెళ్ళింది ఒక లాయర్ గా వెళ్ళారు, యు ఆర్ ఇన్ కోర్ట్. అవును. ఎస్, మీరు ఒకళ్ళ మీద సైన్ పెడితే ఆయనకి ఏమవుతుంది? పోలీసులు ఏం చేస్తారు? ఆయనకి ఏం ప్రాబ్లం అవుతుంది? వినండి, మరి మనం ఏదో ఇంటర్ కమ్యూనికేషన్ చేస్తాం, ఏదో ఉంది నిజం చెప్పునా కానీ అలా ఏదో లీక్ అవుతుందని కూడా ఛాన్స్ ఉండదు సార్. నేనెంత స్మార్ట్ ఉన్నారంటే క్రైమ్ చేసేవాడు నాకంటే కూడా స్మార్ట్ ఉంటాడు కదా. సో అది నా పర్స్పెక్టివ్లో మీకు చెప్పాను. ఇప్పుడు అతనికి, ఇప్పుడు రవికి ఎటువంటి సెక్షన్స్ పెట్టారో మీకు తెలుసు? అవును తెలుసు. అందుట్లో బెయిల్ వచ్చే ఛాన్స్ ఎంత? బెయిలబుల్ కేసు ఉంది కదా, 7 years లోపే. 7 లోపు అసలు అరెస్టే చేయరాదు, 41 నోటీస్ ఇచ్చి పంపించాలి. కానీ ఓకే, ఒక వ్యక్తి సార్, ఒక వ్యక్తి రాజు రవి గారు ఉన్నారు, అటువంటి ఒక వ్యక్తి పైన సినిమా ఇండస్ట్రీ, సజ్జనార్ గారు వీళ్ళంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి అంత చేయవలసిన అవసరం ఉందా ఈ కేసులో? సార్ వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళు పని చేశారు, మనము వాళ్ళకి ఎదిగలేదు కదా. ప్రజలే దేవుడు. సార్ డెమోక్రసీలో ఎవరు ఉన్నారు? మనమే రాజ్యులు, మనమే నవాబులు. వాళ్ళకి అంతే లేడతాం. ప్రతి దానికి ఏమైనా పాయింట్అవుట్ చేస్తే పాయింట్లెస్ డిస్కషన్ అయిపోతుంది. పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. వాళ్ళు చేశారు వాళ్ళ ధర్మము, వాళ్ళకి ఏదో లైమ్ లైట్లో వచ్చారు. నేను ఎలా ఆలోచిస్తున్నా అంటే, హైదరాబాద్ మొత్తంలో చాలా డ్రగ్స్ మాఫియాలు ఉన్నాయి, వాటిపైన ఎప్పుడు ఇలా అందరూ కలిసి పెట్టలేదు. ఇలాగే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారు ఉన్నారు, రానా గారు ఉన్నారు, నిధి అగర్వాల్ సినిమా హీరో ఉంది, చాలామంది ఉన్నారు. అంతెందుకు సార్, హైదరాబాద్లో మెట్రో రైళ్ళ పైన బెట్టింగ్ యాప్లు రన్ చేసిన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్. మరి వీళ్ళందరినీ ఎవరు అరెస్ట్ చేయాలి? గుడ్. బెట్టింగ్ యాప్ సెక్షన్ ఈజ్ ఏ బెయిలబుల్ సెక్షన్. అఫ్ కోర్స్ సార్, ఐ నో దట్. నేను ఎందుకంటే కేసు ద్వారా వెళ్ళండి. నాకు అడిగారు సేమ్ మీలాగా, బెట్టింగ్ యాప్లో హీరోని అరెస్ట్ చేస్తారా? హీరోని అరెస్ట్ చేయరు, అరెస్ట్ చేస్తే పోలీసు వాళ్ళే జైలుకి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు ఉన్నారు కదా 420 కేసులో నా ఫ్రెండే, నేను పేరు కూడా చెప్తాను, మల్లికార్జున శాస్త్రి, ఇప్పుడు ఈ కేసులో మనం ఉన్నాడు. 420 కేసులో పోలీస్ అరెస్ట్ చేసి జైలుకి పంపితే సేమ్ పనిష్మెంట్ ఎవరు అరెస్ట్ చేశారు పోలీసు వాళ్ళకి ఇచ్చారు, హైకోర్టు ఇచ్చింది. ఓకే సార్, నేను అడిగేది అది కాదు. ఇప్పుడు మెట్రో ట్రైన్స్ అని గవర్నమెంట్ రన్ చేస్తుంది, అవును, దానిపైన బెట్టింగ్ యాప్లు వేయడానికి ఒక అథారిటీ సైన్ కావాలి.
ఓకే, అడ్వర్టైజ్మెంట్ చేయడానికి దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, దాని నుంచి కొన్ని డబ్బులు తీసుకుంది. మరి అటువంటి గవర్నమెంట్ని ప్రశ్నించడం చేత కానీ సజ్జనారు ఎక్కడో వేరే స్టేట్ వేరే కంట్రీలో ఉండి ఆయన ఏదో ఒక సినిమాలు రిలీజ్ చేసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి పెద్ద విక్టిమ్గా చూపిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ని ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన రానా గారిని, బాలకృష్ణ గారిని, సో కాల్డ్ XYZ సినిమా హీరోలందరినీ ఏం చేయాలి, ఎందుకు అరెస్ట్ చేయరు, వాళ్ళనే పక్కన పెట్టుకుని ఎందుకు ప్రెస్ మీట్ చేశారు? ఎస్ కరెక్ట్, అదే కదా సార్. ఎవరు ఇన్నోసెంట్ అంటే ఎవరు వీక్గా ఉంటారో అతన్నే మనం క్యాచ్ చేస్తాం. బలంగా ఉన్న వాళ్ళు క్యాచ్ చేయలేం కదా. ఇప్పుడు కృష్ణానది కాడ నేను స్నానం చేశాను అనుకోండి, సబ్బు పెట్టుకుని, అరే నువ్వు నీళ్ళని పాడు చేస్తున్నావు అని నా మీద కేసు పెడతారు. కానీ అదే కృష్ణా నదిలా పెద్ద కెమికల్ ఫ్యాక్టరీది వేస్ట్ వెళ్తే కేసు పెట్టలేరు వాళ్ళు. సో అలా ఉంది, సమాజమే అలా ఉంది. సో దానికి అదే కదా మనము పబ్లిక్ ఉన్నారు, పబ్లికే దాన్ని ఒక సవాల్గా మారాలి, సవాల్ చేస్తే ఇది ఉంటుంది. మరి ఒకవేళ మీరు లాయర్ అయితే సజ్జనార్ గారి పైన కేసు వేస్తారా? 100% చేస్తాను సార్. మరి ఇప్పుడు బెట్టింగ్ యాప్లు చేసిన తెలంగాణ గవర్నమెంట్ మీద కేసు వేస్తారా? నాకు ఫ్యాక్టరీ నేను వేస్తాను కదా. ఎందుకు మీకు మెట్రో పైన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరిపైన సలీం గారు కేసు వేస్తారా? లేదు, అందరి మీద కేసు వేస్తాను. నా కేసు అయినా ఐఎమ్ రెడీ. ఇప్పుడు మీరు ఎలా నా చూడండి సార్, ఇప్పుడు ఐబొమ్మ కేసుకి డోర్ సర్వీస్ ఇచ్చానికి వచ్చాను. ఓకే, అది లైమ్ లైట్లో వచ్చింది. మీరు చెప్పింది మాట ఈ రోజు నేను వింటున్నాను. మీరు పేపర్ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చింది, ఎవరి మీద కేసు ఇస్తాను? మీకు చాలా ఇస్తాను సార్ నేను. అలా అయితే ఏంటి సార్, చాలా ఇస్తాను. 100%. ఆహా నిటాపబుల్లో డైరెక్ట్గా బాలకృష్ణ గారు ప్రమోట్ చేశారు బెట్టింగ్ యాప్, లైవ్ విట్నెస్ ఇస్తా. మెట్రో పైన ఎన్ని బెట్టింగ్ యాప్లు ఉన్నాయో అన్ని ఇస్తా మీకు. రానా, ప్రకాష్ రాజ్ ఇలాంతా చేసిన ఇస్తా. అందరిపైన మీరు ఫైట్ చేయగలరా? అందరిపైన ఫైట్ చేస్తా. అదే కదా నా చెప్పిన కదా, సలీం యాజ్ ఎ లాయర్, సలీం డ్యూటీ ఫైట్ చేయాలి. ఓకే, అది యుద్ధ ధర్మం. ఇప్పుడు మనము ఇది ఉంది, మహాభారతం ఇది కౌరవులు పాండవులు ఇద్దరు అన్నదమ్ములే కదా. కానీ అర్జున్ ఏమంటారు, అరే ఇది మన అందరిదమ్ము కదా, మీ ధర్మం మీద నువ్వు చేయి అంతే, అవునా కదా. సజ్జనార్ ఆల్సో ఇస్ మై బ్రదర్, యు ఆర్ మై బ్రదర్, చిరంజీవి పవన్ కళ్యాణ్ మై బ్రదర్. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు ఏముంది, కంప్లైంట్ వచ్చింది, నేను వారి మీద ఏమంటారు ఐరోతో కొట్టాలి. అది ఇప్పుడు నెక్స్ట్ సలీం గారి స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏముంది, ఇది రూటీన్ ఆఫ్ లైఫ్. సార్ ఐ నో, బట్ ఇప్పుడు ఏం సంతకం పెట్టలేదు, వాళ్ళ నాన్న సంతకం పెట్టలేదు, కేసు మీరు ఎలా వాదిస్తారో అంటున్నా. లేదు 50-50 అంటే మనమే సంతకం పెట్టలేదు, పర్టికులర్ నన్ను సంతకం పెడితే ఇది ఉంటుంది, అవునా కదా. కానీ మనం దీంట్లో లాయర్ గానే ఉన్నాను నేను. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, మీకున్న ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరే, వన్ సైన్ చేయలేదు, ఆల్రెడీ సైన్ అయిపోయింది, అతని మీద బెయిల్ పిటిషన్ కూడా వేసేసారు. సైన్ అయిపోయింది సార్. అదే వకాలత్ మీద సైన్ తీసుకున్న తర్వాత కన్నా ఆల్రెడీ రవి మీద బెయిల్ కూడా ఫైల్ అయింది. వకాలత్ మీద సైన్ ఎవరు పెట్టారు సార్ మీకు? రవి ఆల్రెడీ ఒక లాయర్ని సైన్ పెట్టాడు, ఆ లాయర్ నా సర్వీస్ తీసుకుంటున్నాడు. ఓకే, నాకు తెలిసి ఎవరో పెద్ద లాయర్ని వేరే స్టేట్ నుంచి వస్తున్నారనేది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. నాకు తెలియదు అది. రవికి వేరే లాయర్ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్. మేబీ కావచ్చు. మీరు ఆల్రెడీ నెక్స్ట్ రవి ఎన్ని రోజుల్లో బయటకు తీయగలుగుతారు? చెప్పారు కదా 2 weeks like 2 months. 2 weeks 2 months. ఈ సెక్షన్ ఆఫ్ లాలా. సార్ ఇంకొక పెద్ద క్వశ్చన్, వేరే కంట్రీలో ఆయన పౌరసత్వం పొందాడు, ఇక్కడ అరెస్ట్ చేస్తే ఆ కంట్రీ వాళ్ళు అడగరా? ఇది అంతా నాకు వయా మీడియానే వస్తుంది, కానీ ఆ కేసు ఒకసారి నేను పరిశీలిస్తేనే నాకు తెలుస్తుంది. ఇవన్నీ వయా మీడియా మాటలు ఉన్నాయి. కేసు పరిశీలించకుండానే మీకు వాయిదా వాళ్ళపైన ఇవన్నీ వేసేసారా? అంటే కేసు పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే మీరు ఆయన తరఫు వకాలత్ తీసుకొని అతనికి బెయిల్ రావడం కోసం వేశారా? సార్, వకాలత్ ఆల్రెడీ ఒక లాయర్, నేను చెప్తాను మీరు చూడండి. కస్టడీ తీసుకునేటప్పుడు ఏదైనా ఒక లాయర్ ఉండాలి, 41D ప్రొసీజర్ని ఫాలో అవుతూ. సో ఏమంటారు రిమాండ్ రిపోర్ట్ అతనికి రవికి ఇచ్చినప్పుడు అక్కడ ఒక లాయర్ స్మార్ట్లీ అతను బెయిల్ కూడా ఫైల్ చేశాడు. ఓకే, బెయిల్ పెండింగ్లో ఉంది, కస్టడీ పిటిషన్ వాళ్ళు వేసారు. కస్టడీ పిటిషన్ నేనైతే వచ్చి అబ్జెక్షన్ చేస్తుంటే, అసలు బెయిల్ ముందు ఇవ్వాలి, కస్టడీ చేయకండి, ముందు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి. నాకు మీడియాలో బెయిల్ మీరు అప్లై చేశారని చెప్తున్నారు, తర్వాత ఇప్పుడేం వేరే లాయర్ అని చెప్తున్నారు. గోపి అని ఒక లాయర్ ఉన్నాడు, గోపి లాయర్ దీంట్లో ఇన్క్లూడ్ అయ్యాడు. ఓకే, గోపితో ఫ్రెండ్, మీ ఫర్మ్ ఉంది, మీ ఫర్మ్ కాదు ఫ్రెండే అనుకోండి. ఓకే, మరి మల్లికార్జున శాస్త్రి, శ్రీనాథ్, సలీం మనం నలుగురికి వచ్చి మనం చేద్దామని దీంట్లో ఎక్సైజ్ చేస్తుంది. 2 days అయింది కదా, మరి దీంట్లో క్లియర్ సినిమా ఇంకా రాలేదు. నిన్న కూడా మనం గోపితో మాట్లాడాము, ఈ రోజు 4 గంటలకు మనం కలుస్తున్నాము గోపి నేను. అది మరి హౌ టు
ఏమంటారు ఈ ఈ ఈ బెయిల్ మీద ఎలా ఆర్గ్యుమెంట్ చేయాలి, మన ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు ఉంది కదా. మీకు మెసేజ్లు కాల్స్ వస్తున్నాయి కదా, ఈ కేసు మీలాంటి సీనియర్ వాదిస్తూ ఉన్నప్పుడు మీరు చెప్పారు చాలా మందిని అప్రిషియేట్ చేస్తూ వచ్చిన మెసేజ్లు మీకు బాగా అనిపించింది అండి? లేదు 5,000 నా దగ్గర ఉంది మీకు ఇస్తాను సార్ అండి. అది చెప్పారు కదా, ఏంటి సార్ అది? ఎవరు అదే రీల్లా చూసి ఒక ఆయన పెట్టారు సార్ నా నా దగ్గర 5,000 సార్ మీకు ఇస్తాను సార్, నా దేవుడు అయితే సార్ మా బీదోళ్ళకి దేవుడు సార్ ఆయన. అది అసలు మీ గుండె దానికి మనం గుడి కట్టుకుంటాం సార్. ఆ మెసేజ్లు మరి 1 రూపీ జమ చేసి మీకు ఇస్తాం సార్. అది అసలు నా కళ్ళు నీళ్ళు వచ్చాయి సార్. అది అసలు షేక్ అయిపోయింది. పోలీసులంతా అతన్ని ఒక దొంగల పోర్ట్రే చేస్తుంటే ప్రజలంతా దొంగ పక్కన నిలబెడతాం. నా కెరియర్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నా. మీకు ఎలా అనిపిస్తుంది ఈ కేసు పూర్తిగా పరిస్థితి? అది కదా మీమ్స్ చేస్తున్నా ఠాగూర్ లాగా. ఆ ఠాగూర్ మీమ్స్ పెట్టిది సార్. మురళి గారు మురళి గారు మనం కన్సూమ్ చేసేది 2 సార్. ఒక ఫుడ్, వాటర్, సినిమా. రైట్ టు ఫుడ్ యాక్ట్ ఉంది, అవునా కదా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది. ఇప్పుడు రైట్ టు ఎంటర్టైన్ కూడా యాక్ట్ వస్తుందని నేను నమ్ముతాను ఈ కేసు వల్ల. సార్ మీతో మనకి టైం లేదు, మీరు ర్యాపిడ్ ఫైర్ ఫాస్ట్ అన్నారు కాబట్టి, లేకపోతే ఇంకా విపులంగా మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు. నన్నే చుక్కలు చూపించారు మీరు. నేను అందరికి చుక్కలు చూపిస్తున్నారు, మీరు నన్ను చుక్కలు చూపించారు. ఐ లవ్ సచ్ స్పిరిట్, అంతే కదా. థ్యాంక్ యూ సార్. ఓకే రైట్ సార్, రైట్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.